ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. టైం పాస్ ఎరాలో ఏది పడితే అది, ఎవరితో పడితే అది, ఏం చేయాలో అర్థం కాక ఫోన్లలో ముచ్చట్లు పెట్టుకోవడం, మెసేజ్లో ముచ్చట్లు పెట్టుకోవడం, తుమ్మింది దగ్గింది అన్నీ చెప్పడం ఈ మధ్య ఎక్కువ ఫ్యాషన్ అయిపోయింది అందరిలో కూడాను. అసలు కొన్ని విషయాలు ఎవ్వరి దగ్గర డిస్కస్ చేయొద్దు అన్న సీక్రెట్స్ విచ్ షుడ్ బి విదిన్ యూ ఆర్ విదిన్ ఫ్యామిలీ అనేటివి ఎలాంటి విషయాలు అయి ఉంటాయమ్మా? అమ్మా కొన్ని విషయాలు ఎంటైర్లీ పర్సనల్ అమ్మా. Hmm. ఎంత పర్సనల్గా ఉంటాయంటే వాటిని చెబితే వాటి విలువ తగ్గిపోతుందేమో అన్నట్టు ఉంటాయి. ఇప్పుడు కొన్ని వస్తువులు బంగారం లాంటివి విలువైన వస్తువులు అలా వీధిలో పడేయం కదా. కనీసం కొన్ని షోకేస్లో కూడా పెట్టమే, మరే కొన్ని డ్రాయింగ్ రూమ్లో కూడా పెట్టమే. ఎక్కడ పెడతాను? తీసుకెళ్ళి లాకర్లో పెట్టుకుంటాం, లేదంటే దేవుడి దగ్గర పెట్టుకుంటాం. అలా కొన్ని వస్తువులు అలా పెట్టేవి ఏవైతే ఉన్నాయో అలాగే మన భావనలు కూడా కొన్ని అలా ఉంటాయి కదా. చెప్పుకుంటే నీతో చెప్పాననుకో, నేను దాన్ని ఎంత పవిత్రంగా, ఎంత ప్రేమగా, ఎంత ఆప్యాయంగా, ఎంత సున్నితంగా భావన చేస్తానో అంతటి సున్నిత భావన నీకు ఉంటుందో ఉండదో నాకేం తెలుసు. కానీ పంచుకుంటే భారం తగ్గుతుంది అంటారు కదమ్మా. బరువు అయితే భారం తగ్గుతుంది, సంతోషం అయితే పెరుగుతుంది. ఇది మామూలు విషయాలు. కానీ పర్సనల్గా ఉండేది అట్లా కాదు. ఉదాహరణకి ఒక అలా సాధన చేస్తూ ఉంటే నాకు అద్భుతమైనటువంటి ఒక అనుభవం కలిగింది. దాన్ని మీకు చెప్పాను అనుకో, ఆహా అలాగా అని అంటారు. నీవే హాల్యూసినేషన్ ఏమో అని మనసులో అనుకుంటారు, పైకేమో అలాగా అంటారు. అంటే నా కలిగిన అనుభూతిని నేను ఎంత చులకన చేసినట్టు. అవునా కదా? ఇది బాగా తెలుస్తుంది కనుక చెప్పా. ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ కావచ్చు, అది అవతల వాళ్ళకి ఎంత చులకనగా అనిపిస్తుంది. మేబీ భార్యాభర్తలు ఇద్దరు అతి చిన్న విషయంలో వాళ్ళకి ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం కలగడానికి కారణం, ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమ ప్రకటించుకోవడానికి అతి చిన్న విషయం కారణం అవుతుంది. ఇతరులకు అది కాదు. ఇది కూడానా, ఇది కూడా అంటారు. అంచేత అట్లాంటివి చెప్పి దానికున్న విలువని తగ్గించకూడదు. అందుకని వీటి విషయంలో మన వాళ్ళు పూర్వం ఏం చెప్పారంటే, కొన్ని పేర్లే బయటికి ఉచ్చరించకూడదు అన్నారు. సాధారణంగా భార్య పేరు భర్త కానీ, భర్త పేరు భార్య కానీ. అయితే మనకి ఈ రోజుల్లో అంటే కొద్ది రోజుల క్రితం వరకు భార్య భర్త పేరు చెప్పేది కాదు, భర్త మాత్రం పేరు పెట్టి భార్యని పిలిచేవాడు. అంతకు ముందు కాలంలో భార్య పేరు కూడా భర్త ఉచ్చరించేవాడు కాదు. మీరు నార్త్ ఇండియాలో ఇప్పుడు కూడా మున్నీకేమా అని పిలుస్తాడు తప్ప భార్యని పేరు పెట్టి పిలవాడు. వాళ్ళిద్దరికీ వాళ్ళ పేర్లు, వాళ్ళ పిలుపులు ఏమో నలుగురెదురుగా ఏం పేరు పెట్టి పిలుస్తారో, ఒంటరిగా ఉన్నప్పుడు ఏం పేరుతో పిలుచుకుంటారో చెప్పుకుంటారా? చెప్పుకోకూడదు కదా. అది చులకనైపోతే ఏమే అవునే ఏమండి గీవండి అవునండి ఇవన్నీ వచ్చాయి. అది ఏరా అని కూడా అనుకుంటారేమో. తప్పేం లేదు, ప్రేమలో ఏదీ తప్పు లేదమ్మా. ప్రేమ యొక్క స్థాయి పెరిగిన కొద్దీ ఇన్హిబిషన్స్ ఉండవు. అది బయటకు చెప్పుకుంటే సమస్య అవుతుంది. సత్యభామాదేవి కృష్ణుని తన్నింది అంటే అది చాలా పెద్ద సమస్యగా భావిస్తారు. నిజానికి ఆవిడ తన్నలేదు, అది వేరే మాట. తన్నిందని ఆయన అలా భావన కల్పించేశాడు. జగన్నాటక సూత్రధారి కదా, అలాంటి వేషం వేసేశాడు. పాపం ఆవిడ కాలు అలా తొలగదురు వచ్చింది. తప్పు నా కాళ్ళ మీద నేను తల పెట్టకూడదు అని అంది. అలా అంటే నువ్వు తన్నావా, పర్లేదులే అన్నాడు. ఇంకా ఆవిడేమనడానికి వీల్లేకపోయింది. అది వాళ్ళిద్దరి మధ్య ఎవరి కాళ్ళ మీద తలబెట్టారు, ఎవరిని తన్నారు అన్నది వాళ్ళిద్దరికి సంబంధించింది. మనకేంటండి వాళ్ళిద్దరికి లేని అబ్జెక్షన్. చెప్పకూడదు. బయటకు చెప్పామో చులకనైపోయితే నలుగురు నోళ్లలో నాంతాం కనుక చెప్పకూడదు. ఇవన్నీ పర్సనల్గా ఉండే సంతోషకరమైన విషయాల గురించి నేను చెప్పాను. అలాగే గురువు గారి పేరు చెప్పకూడదు. ఇలా పట్టుకుంటారు కూడా కొంతమంది, ఇలా అంటారు కదమ్మా. అది కాదు, గురువు దగ్గర నమస్కారం చేసేప్పుడు ఇలా పెట్టి చెప్పాలి. మీరు కూడా మీ గురువు గారి గురించి చెప్పాల్సి వస్తే ముందు ఇట్లా అనుకుంటారు అంటానా? తెలియదే ఏమో మరి. కానీ చాలా తక్కువ మా గురువు గారు అంటాను, కానీ ఎప్పుడో తప్ప పేరు చెప్పను నేను. ఎందుకంటే చెప్పకూడదని కాదు, అన్నిసార్లు ఉచ్చరించకూడదు. ఏమో నేనెంత గౌరవంగా అనుకుంటున్నానో మీరంత గౌరవంగా ఆయన గురించి భావిస్తారు లేదో నాకేం తెలుసు. ఏమిటి ఈవిడ ఎప్పుడు ఈయన పేరు చెప్తుంది,
నేను గొప్ప, నేను ఎక్కడో విన్నాను, వేరే రకంగా విన్నాను, ఇలాంటి మాటలన్నీ అనేసుకుంటారు. అంచేత నేను ఆ గురువుని గురించి తక్కువ భావన కలగడానికి అవకాశం కల్పించింది అన్న అవలా నేను. మరి అంచేత అట్లాంటివి చెప్పకూడదు. అది భార్యాభర్తల మధ్య ఉండే సున్నిత భావాలు ఏవి ఇతరుల దగ్గర చెప్పినా చులకనైపోతాం. అంచేత చెప్పకూడదు. ఎందుకంటే ఇది మామూలు విషయాలు. సంతోషకరమైన విషయాల గురించి చెప్పా. కొన్ని చెప్తే మనం బాగా చులకనైపోతాం. అది భావన చులకన, ఇక్కడ మనుషులు చులకన అయిపోయే ఉంటాయి. ఏమంటే ఏదో భార్యాభర్తల మధ్య తగాదా వచ్చింది, చెప్పుకుంటారా? చెప్పుకుంటే ఏమైంది, వాళ్ళ కాసేపు జాలి చూపిస్తారు, వాళ్ళు జాలి చూపించిన కొద్దీ మనకి ఇంకా బాధగా ఉంటుంది. రేపు పొద్దున మన ఇద్దరం కలిసి సినిమాకి వెళ్ళారు అనుకోండి, భార్యాభర్త ఇద్దరు, ఏంటి మొన్న అన్ని కబుర్లు చెప్పి వాళ్ళ సినిమాకి వచ్చింది అంట. అవునా అంటారు అనరా? అంటే ఏంటి, జీవితంలో కొన్ని సంవత్సరాల పాటు ఆనందంగా కలిసి ఉండి 3 సార్లు 4 సార్లు అభిప్రాయ భేదాలు వస్తే అది బయట చెప్పుకుంటాం. కానీ అందరికీ ఆ చెప్పిన కాస్తే గుర్తుంటుంది, హైలైట్ అయి కనపడుతుంది. ఎంతసేపు మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళు చూడడం మొదలు పెడతారు తప్ప మనం ఆనందంగా ఉన్న విషయాల గురించి వాళ్ళకు ఉండదు. కానీ మనం కూడా అంతే అమ్మా, ఏదైనా బాధవే ప్రొజెక్ట్ చేసి ఎక్కువ చెప్తాం కానీ ఆనందమైనవి చాలా తక్కువ చెప్తాం. దిష్టి తాకుతుందనో ఇంకేదోనో ఇంకేదో అనో. అదేంట ఆ గుణం మార్చుకోవాలి. అసలు వాగడం అనే పదం వాడాను నేను, చూడండి. వాగడం అన్నది మొదలు పెడితే ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా మాట్లాడతాం. వాగటం అంటే అర్థం లేకుండా మాట్లాడటం, ఆ ప్రయోజనం లేకుండా మాట్లాడటం. నేను ఒక మాట మాట్లాడానంటే అది నాకన్నా మేలు కలగాలి, మీకన్నా మేలు కలగాలి. ఇద్దరికి మేలు కలగకుండా ఊరికే డబ్బాలో రాళ్లు పోసి వాగినట్టుగా, ఎవ్వరూ వినకుండా టీవీ ఆన్ చేసి వదిలేసినట్టుగా, ఏ ఇతర భాషలకు, ఏ చైనీసో జపనీసో మధ్య కొరియన్ బాగా చూస్తున్నారట పిల్లలు. కొరియన్ సీరియల్స్ చాలా బాగుంటాయట, అవి ఎక్కువ చూస్తున్నారు. అలాంటిది ఏదన్నా పెట్టారు అనుకో, పిల్లలు పెట్టి వెళ్ళిపోయారు, మనకేం భాష అర్థం కాదు, ఆ సీరియల్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, అది వాగుతూనే ఉంటుంది. నేను మాట్లాడినా అంతే. ఆ మాట నాకు గాని నీకు గాని ఉపయోగం లేకపోయాక మాట్లాడిందంతా ఆ కొరియన్ సీరియల్ ఆన్ చేసి అర్థం కాకుండా మనం ఇంట్లో పని చేసుకుంటుంటే అంతో అంతే. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను పిల్లలకి, మీ అత్తగారింట్లో విషయాలు పుట్టింట్లో చెప్పకండి. వైస్ వర్సా కూడా అమ్మా, పుట్టింట్లో అత్తగారింట్లో, అత్తగారింట్లో పుట్టింట్లో. ఇక్కడ ఎలా ఉంటుందంటే చాడీలు లాంటివి. ఇప్పుడు అత్తగారికి కోడలికి అభిప్రాయ భేదం వచ్చింది, వెంటనే అమ్మకి ఫోన్ చేసింది, చెప్పేసింది, అయిపోయింది. అత్తగారు ఏదో కోపంలో అన్నట్టున్నాను, పర్వాలేరా అంటుంది. తర్వాత కలిపేదో బానే, అత్త కోడలు బానే ఉంటారు, కానీ తల్లి మనసులో ఏముంటుంది, అదే కదా, ఆ ఒక్క భావనే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయ్యో నా బిడ్డని ఇలా బాధ పెట్టారు. సంవత్సరంలో 364 రోజులు వీళ్ళు ఆనందంగా ఉన్నా ఒక్కరోజు పెట్టిన బాధకు ఆ తల్లి 365 రోజులు బాధపడుతుంది. చెప్పకూడదు. అంచేత అసలు కుటుంబ విషయాల్లో వాళ్ళ మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు, ఆ బాంధవ్యాల్లో ఉన్న ఇంట్రికసీసు, అవేవి కూడా బయట ప్రపంచానికి చెప్పవలసినటువంటి అవసరము లేదు. చెప్పుకుంటే అల్లరి యాగం అవుతుంది. ఎంత అల్లరి యాగం అవుతున్నాయమ్మా వాళ్ళు. పర్సనల్ ఫోటోలు, మీరు ఇందాక వాట్సాప్ గురించి చెప్పారు, చెప్తున్నా, పర్సనల్ ఫోటోలు పెట్టి మేము పూజ చేసుకుంటున్నాం అన్నాం అని చెప్పినవి పెట్టి వాటి మీద తర్వాత ఎన్ని ట్రోలింగ్స్ వచ్చాయి. అవసరమా ఈ ఫోటోలు పెట్టడం? దేనికి ట్రోలింగ్స్ అవసరం? దేనికి? పూజ మీకు సంబంధించిందమ్మా, మీరు ఏం చేసుకున్నారో ప్రపంచానికంతా చెప్పాల్సిన పనే ఉంది. వాళ్ళెవరో చేసుకున్న పూజ వల్ల నాకు వచ్చే లాభం ఏమిటి? ఏదో చాలా అందంగా అపురూపంగా ప్రపంచంలో ఇంతకుముందు ఎవరూ లేనంత అద్భుతమైనటువంటి అలంకరణ ఏదన్నా చేస్తే విశిష్టంగా ఉందని పెడితే పెట్టచ్చు. అంతేగాని నిత్యం చేసే పూజ, నిత్యం చేసే నైవేద్యాలు, మేము ఇవాళ ఇది వంట చేసుకున్నాం, కరోనా వచ్చిన కొత్తల్లో అప్పుడే సోషల్ మీడియా బాగా పాపులర్ అవ్వడం మొదలైంది. మా ఇంట్లోనే చేసిన వంట అని చెప్పి రోజు ఏ రోజుకి ఆ రోజు వండినవన్నీ విస్తట్లో లేదా కంచంలో వడ్డించి అవన్నీ రోజు వాట్సాప్లో పెట్టేవారు, ఫేస్బుక్లోను. తెలిసిన వాళ్ళే. ఏం చెప్తాం? అవసరమా? ఒకరోజు నువ్వు పెట్టకపోతే వాళ్ళు నువ్వు వంట చేయలేదు అనుకుంటాం కదా మేము. సంథింగ్ షుడ్ బి రియల్లీ పర్సనల్. అది మాట్లాడింది కూడా నాకు గాని వినేవాళ్ళకి గాని ప్రయోజనం ఉంటే మాట్లాడాలమ్మా. లేదంటే అధికంగా మాట్లాడుతూ ఉంటే మాట్లాడకూడనివి, చెప్పకూడనివి బయటకు వచ్చేస్తాయి. నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్పి ముగిస్తా. ఒకప్పుడు ట్రైన్లో ప్రయాణం చేస్తూ మాట్లాడుతున్నాడు ఆయన, చాలా మాట్లాడాడు. ట్రైన్ దిగే ఉద్యోగంలో చేరాక సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది.
ఎందుకంటే ఈ వాగుళ్ళో ఏం చెప్పకూడదో అవన్నీ చెప్పేశాడు, వింటున్నాయని విజిలెన్స్ ఆఫీసర్. మ్మ్. అయ్యో, మీరు ఈ సందర్భం చెప్తే నాకు ఒకటి గుర్తొచ్చిందమ్మా. రీసెంట్ గా కూడా చాలా పాపులర్ అయింది ఏంటంటే, ఒక అతను అమెరికాకి జాబ్ అప్లై చేశాడు. జాబ్ వచ్చేసింది. ఇన్స్టాగ్రామ్ లో తన పోస్టులు అన్నీ కూడా సోషల్ యాక్టివ్ కి చాలా విరుద్ధంగా ఉందన్నమాట. సో వాళ్ళు ఇతని సోషల్ పేజెస్ అన్ని చెక్ చేశారంట. హౌ ఇస్ హిస్ సోషల్ లైఫ్ అని. అంటే ఈ రోజుల్లో అమెరికా వాళ్ళు కూడా, జాబ్లు ఇచ్చే వాళ్ళు కూడా ఇతను ఎంత పాపులర్ గా ఉన్నాడో, లేదంటే ఇతను ఎంత సోషలైజ్డ్ గా ఉన్నాడో చెక్ చేసుకోవడానికి అతను పెట్టిన పోస్టులు చాలా మిస్కమ్యూనికేట్ చేస్తున్నాయి అని చెప్పి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ ఇంకా బయటికి కూడా రాలేదు, ఎయిర్పోర్ట్ నుంచి సస్పెండ్ చేసేసారు. యూఆర్ నాట్ డిజర్వ్డ్. ఎందుకు, నాకేమైందని ఆరాధిస్తే ఇన్స్టా చాట్ లో నేను అబద్ధాల సర్టిఫికేట్లు పెట్టానని, లేకపోతే నేను ఇక్కడ వీళ్ళని కొట్టానని, వాళ్ళని తన్నానని, నేను సినిమా హాల్ కి వితౌట్ టికెట్ వెళ్ళానని, అదేదో క్రెడిట్ లాగా. అదేదో చూడు నేను ఎంత గొప్ప సినిమాకి టికెట్ లేకుండా సినిమాకి వెళ్ళాను. నేను ఇంకొకటి కూడా చూశాను, మీ టికెట్ లేకుండా ప్రయాణం ఎలా చెయ్యాలో కూడా ఒకళ్ళు నాకు చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. ఇట్లాంటివి అంటే ఇప్పుడు లోపలే ఉంటున్నాయి. పూర్వం రైల్వే స్టేషన్ లో చెకింగ్ ఉండేది కదా, ఇప్పుడు రైల్వే స్టేషన్ లో చెకింగ్ లేదు కదా, ట్రైన్ లోనే ఉంటుంది. అందుకని వీళ్ళు ఫ్రెండ్ కి ప్లాట్ఫామ్ టికెట్స్ కొనుక్కుని రమ్మని చెప్పి వీళ్ళు ట్రైన్ దిగి ప్లాట్ఫామ్ టికెట్స్ తో బయటకు వెళ్ళిపోయేవారు. అప్పటి మాట, ఎప్పటి మాట, సుమారుగా 25-30 ఏళ్ల నాటి మాట. ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఇవన్నీ క్రెడిట్ అని చెప్పుకుంటారు. నేను అది చేశాను, అవతల వాడిని ఎలా బురిడి కొట్టించానో చూడు. ఇట్లాంటివన్నీ కూడా చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలు. మాట్లాడుతూ ఇది నేను చెప్పింది జరిగిన విషయం. ట్రైన్లో నేను చెప్పింది అన్నానే, ఆ విజిలెన్స్ ఆఫీసరు ఒక మాటల్లో ఇలా ఉంటుందమ్మా మాట్లాడుతూ ఉంటేను, నేను ఇట్లా పట్టుకున్నాను అని పట్టుకున్న విషయం చెప్తా ఆయన చెప్పారు. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం మాట్లాడేటటువంటి విషయాల్లో. అందుకని మితభాషణం చాలా మంచిది, హితభాషణం మరీ మంచిది. మరే చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా.